తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇచ్చింది. ఈ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం మంచి నిర్ణయం. ఉమ్మడి రాష్ట్రంలో అయితే గద్దర్ పేరును దేనికోసమైనా సరే పెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడేవాళ్ళు కాదు. అసలు అలాంటి థింకింగ్ను కూడా దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. తెలుగు జాతి రెండు ముక్కలు కావడం బాధ కలిగించే విషయం అయినప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగు భాషకు, తెలుగు కల్చర్కు కొంతమేర గౌరవం దక్కుతోంది. ఆశించిన స్థాయిలో కాకపోయినా ఉమ్మడి ప్రభుత్వం కంటే 1,00,000 రెట్లు మేలు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రాణిలాగా పెట్టిస్తే రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని అసలు సిసలు తెలుగు తల్లిలాగా తీర్చిదిద్దాడు. తెలుగింటి మహిళలెవరూ నెత్తిన కిరీటాలు పెట్టుకొని తిరగరు. ఇంకా కేసీఆర్ యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చాడు, సంస్కృతీకరణ చేశాడు. రేవంత్ రెడ్డి దాన్ని రివర్సు చేశాడు. అయితే రేవంత్ ఏవో కొన్ని విషయాల్లో అసలు సిసలు తెలుగు కల్చర్ను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ బ్రాడ్గా సంస్కృత భావజాలానికి దాసోహం అవుతున్నాడు. స్వామీజీల ముందు మోకరిల్లుతున్నాడు. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి తప్ప మత ప్రచారకులకు కాదు అనే విషయాన్ని రేవంత్ పూర్తిగా గ్రహించడం లేదు. గద్దర్ అవార్డులు అందుకున్న సందర్భంగా తెలుగు సినిమా ప్రముఖులు ఆంధ్ర గవర్నమెంట్ నంది అవార్డులు ఇవ్వడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. అసలు తెలుగు సినిమా ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అంటే దానివల్ల కలిగే లాభం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్కు తెలుగు సినిమా రంగం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోగా ఈ సినిమా వాళ్ళ వల్ల ఆంధ్రకు చెప్పలేనంత నష్టం కలుగుతోంది. ఎక్కడ సందు దొరుకుతుందా కులగజ్జిని రాజేద్దామా అని సినిమా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. చంద్రబాబుకు ఈ చిన్న విషయం అర్థమై ఉంటే 2014 నుండి 2019 మధ్య బ్లండర్స్ చేసేవాడు కాదు. అప్పట్లో నంది అవార్డులు ఇచ్చాక ఎంత రచ్చ చేశారో చూశాం. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి రచ్చ చేయడానికి నంది అవార్డులు ఇవ్వాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును అవార్డుల రూపంలో ఇచ్చి ప్రజల మధ్య కులచిచ్చును రాజేసుకోవాలన్నమాట. తద్వారా రాష్ట్ర వినాశానికి మనమే ఆహ్వానం పలకాలన్నమాట. చంద్రబాబుకు రీసెంట్ హిస్టరీ గుర్తుందని ఆశిద్దాం. మర్చిపోయి ఉంటే యథావిధిగా తప్పులో కాలేస్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి నంది అవార్డులు ఇచ్చి తీరాలనేది ఇంకో వాదన. ఆయన రాజకీయాల్లో ఉండటానికి సినిమా అవార్డులకు లింకు పెట్టడం సమంజసం కాదు. తెలంగాణలో ఎవరికి ఏ అవార్డు ఇచ్చుకున్నా ఎవడూ పట్టించుకోడు. అక్కడ ఏదైనా లొల్లి చేస్తే తెలంగాణ సమాజం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆంధ్రాలో అలా ఉండదు. ఆంధ్రకు అన్నింటికంటే అతి ప్రధానమైన అంశం కులం. ఇక్కడి మనుషుల ఆలోచన నిద్ర లేచిన దగ్గర నుండి కులం చుట్టే తిరుగుతుంటుంది. ఏ సందు దొరుకుతుందా, జుట్టు పట్టుకుందామా, నిప్పు రాజేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. అసలు మనమందరం తెలుగోళ్ళమనే ఆలోచన 100కి 80 మందికి గుర్తుండడం లేదు. సంస్కృత భావజాలం మన మీద రుద్దిన ఈ కులమనే జాడ్యం తెలుగు జాతిని దహించి వేస్తోంది. రాష్ట్రం 2 ముక్కలైంది. రాజధాని విధ్వంసమైంది. అయినా కూడా ఏ కొద్ది మందిలోనో తప్ప అత్యధిక శాతం మంది ప్రజలు కులం గోడల్ని దాటి ముందుకు రాలేకపోతున్నారు. కులం కోణం నుండి చూస్తూ అదే ప్రాతిపదికన ఓట్లు వేస్తూ వెళితే ఇంకో 1000 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు జాతి తీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది.